స్తోత్రం 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 స్తోత్రం. మహోన్నతుడా మీకు వందనాలు 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 వందనాలు. దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. దేవా మీకు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ప్రభు తాకే సమయం. ఆయన మన మధ్యలో ఆత్మరూపిగా ఉన్నారు కాబట్టి అందరం నోరు తెరిచి దేవుని స్తుతిద్దామా. దేవా మీకు వందనాలు వందనాలు వందనాలు. మా ఎబినేజరు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మంటి ఘట్టములమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు. మరొక రోజును మీరు మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో మమ్మల్ని ప్రవేశపెట్టి అబ్బా తండ్రి అని మొరపెట్టుకోవడానికి, మిమ్మల్ని ఆరాధించటానికి, మహిమపరచటానికి, ఘనపరచటానికి, మీరిచ్చిన ఆరోగ్యానికి ఆయనకి స్తోత్రాలయ్యా అంటూ అందరం హృదయపూర్వకంగా ఈ రాత్రి మీరు ఏ సమస్యలతో దేవుని సన్నిధికి వచ్చారో, మీ గుండె గాయం కట్టగలిగిన వాడు కేవలం ప్రభు మాత్రమే. ఈ రాత్రి దేవుని మీద ఆనుకుందాం. ఆయన మన అంతరంగాలు చూచే దేవుడు. మన హృదయపు అంతరంగపు లోతుల్లో నుంచి కేక వేద్దాం. త్రోవ ప్రక్కన ఉన్నటువంటి గుడ్డివాడు దావీదు కుమారుడా కరుణించమని కేకలు వేశాడు. ఈ రాత్రి నీ కేక దేవునికి వినపడాలి. ఎవరికి వినబడిన ఉపయోగం లేదమ్మా. నీ కన్నీరు తుడిచే దేవుడు ఆయనే. నీకున్న సమస్యల నుంచి విడిపించేది ఆయనే. నీ ప్రతికూలతలు మార్చగలిగింది ఆయనే. ఒక్కసారి రాత్రి ప్రభువుని పిలుద్దాం. యేసయ్యా ఈ రాత్రి నన్ను చూడయ్యా, నాతో మాట్లాడండి, నా అంతరంగాన్ని సరిచేయండి అంటే అందరము కూడా దేవుని మీద ఆనుకుందాము. ప్రభు మన మధ్యలో సంచరిస్తున్నారు. పరిశుద్ధాత్ముడు మనల్ని తాకబోతున్నాడు. ఆయన ఆత్మ మనలో కార్యం జరిగించబోతుంది. రాత్రి నమ్మిన వారందరూ బిగ్గరగా చప్పట్లు కొడదామా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. బిగ్గరగా చప్పట్లు కొడదాం. పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోకి ఆహ్వానిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మీరు చూస్తున్నందుకు మన తండ్రి మనతో కూడా ఉండే దేవుడు. ఆయన మనతో ఉన్నాడు. మనల్ని భయపడాల్సిన పని లేదు. ఈ రాత్రి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో వచ్చావో, ఈ రాత్రి కన్నీటితో దేవుని మీద ఆనుకో.
నమ్మకముగా తండ్రి ఆరోగ్యం అనుగ్రహించిన దేవుడు స్తోత్రం. ఏకాకిగా దుఃఖంలో మునిగిపోయి ఏ తోడు లేక అయ్యో నేను నా సమస్యలు ఎవరు తీరుస్తారు, నాకెవరు తోడుంటారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు, నా స్థితిలో ఎవరు తీరుస్తారని ఒంటరిగా కృంగిపోతున్న సహోదరు, ఒంటరిగా కృంగిపోతున్న సహోదరు సమస్యల వల్ల నొచ్చుకొని దారి కనబడి పరిస్థితుల్లో కొట్టుమిట్టలాడుతారేమో ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి ప్రభువు దర్శించడం ప్రభు మీద అనుకో, సంపూర్ణ శాంతిని కనుగొనిస్తాడు.
దేవా మీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ రాత్రి ప్రభువుని దర్శించబోయే సమయం అందరం కూడా ప్రభుతో మాట్లాడదాం. దేవా ఈ రాత్రి నాతో మాట్లాడండి, నన్ను దర్శించండి. ఈ కూడిక నా ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరంగా మార్చండి. నా స్థితిగతులను మార్చండి. నేను ఎక్కడ పడిపోయాను, ఎక్కడ మీకు దూరం అయిపోయాను, ఎక్కడ మీ సన్నిధిని విడిచిపెట్టాను, ఎక్కడ దేవా నా స్థితులను బట్టి నేను కృంగిపోతున్నాను. నా జీవితం ఇంతే, ఇక మార్పు రాదని నేను వేదన పడుతున్నాను. ప్రభు ఈ రాత్రి ప్రభు మీతో మాట్లాడబోతున్నాడు. ఎవరి మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో ఆయన వానిని పూర్ణ శాంతి గలవానిగా చేయబోతున్నాడు. అమ్మా ఈ రాత్రి దేవుని మీద ఆనుకో, ఈ రాత్రి దేవుని గట్టిగా పట్టుకో. దేవుడు ఈ రోజు నుంచే నీ కుటుంబంలో అద్భుతాలు చేయబోతున్నాడు. దేవుడు నీ కుటుంబంలో శూర కార్యాలు చేయబోతున్నాడు. బలమైన కార్యాలు నువ్వు చూడబోతున్నావు. స్తోత్రాలు చెల్లిద్దాం. దగ్గరగా చప్పట్లు కొడదాం అందరికి కూడా. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభు. ఈ రాత్రికాల సమయంలో గ్రామాన్ని మీరు ప్రేమించి బిడ్డలను ప్రేరేపించి మీ దాసులను ఏర్పాటు చేసుకుని ఇప్పటి వరకు ప్రభు ఈ కూడిక జయకరంగా జరిగించినందుకు మీకు స్తోత్రాలు. పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు స్తోత్రాలు. వాక్య ధ్యానంలోనికి వెళ్ళబోతుండగా మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకొని మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మచేత అభిషేకించి ఇక్కడ కూర్చున్న మా అందరితో మీరు మాట్లాడండి. ఎవరైతే ఖాళీ హృదయాలతో, నిట్టూర్పులతో, నిరాశతో, వేదనతో నలిగిపోతూ నీ సన్నిధికి వచ్చారో ఈ రాత్రి బిడలు దేవా దీవించబడినట్లుగా వారి కుటుంబాల్లో గొప్ప కార్యాలు నీ మాటల ద్వారా చూసినట్లుగా మీరే కృప చూపించిన కార్యాన్ని జరిగించి మీరు మాత్రమే మహిమ పొందమని యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.